హలో గైస్. ఇప్పటి వరకు 'బెర్సర్క్' సీరీస్ చూసి కంటిన్యూ చేసిన వాళ్ళకైతే ఈ పాయింట్ నుంచి 'బెర్సర్క్' టోటల్‌గా డిఫరెంట్‌గా ఉండబోతుంది. వాల్యూమ్ 9 ఈస్ ది టర్నింగ్ పాయింట్. చలో గైస్, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే కొట్టేయండి. వీడియోని అందరికీ షేర్ చేయండి. ప్లస్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఓకే గైస్, ఒకసారి లాస్ట్ వీడియోలో ఏమైందో రీక్యాప్ అయితే చూసేద్దాము. లాస్ట్ వీడియోలో గట్స్ మన బ్యాండ్ ఆఫ్ ది హాక్ని క్విట్ చేసి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. వాటిని గ్రిఫిత్ ఆపడానికి ట్రై చేస్తాడు. అండ్ వాళ్ళిద్దరికి మధ్యలో చాలా సీరియస్ ఫేస్ ఆఫ్ అయితే జరుగుతుంది. కానీ గట్స్ ఈసారి అప్పటిలాగా వీక్గా అయితే లేడు. ఈసారి గట్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. సో అప్రాక్సిమేట్లీ గ్రిఫిత్ ఇంకా గట్స్ ఈక్వల్ స్ట్రెంత్ మీద ఉంటారు కాబట్టి ఈసారి గట్స్కి ఉన్న అడిషనల్ ఫ్యాక్టర్స్ వల్ల గట్స్ గెలుస్తాడనమాట. అండ్ జీవితంలో ఎప్పుడు ఓడిపోని గ్రిఫిత్కి ఆ ఇన్సిడెంట్ చాలా పెద్ద ట్రామానిస్తుంది. లిటరలీ వాడు కింద పడిపోయి చేతిని పట్టుకుంటూ ఒక స్టాచ్యూ లాగా ఉండిపోతాడు అక్కడే. దాంతో మార్నింగ్ డిపార్చర్ ఆర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనం ఇప్పుడు వాల్యూమ్ 9కి అయితే వెళ్ళిపోదాము. వాల్యూమ్ 9లో ఫస్ట్ చాప్టర్ పేరు నైట్ ఆఫ్ స్కెలిటన్. ఈ ఆర్ట్ మాత్రం వేరే లెవెల్, అసలు మస్తు ఉంటుంది. ఇదైతే ఆ విరిగిపోయిన స్కల్ లోపల నుంచి ఒక బిహెలిత్ వస్తుంది. దాని రిప్రజెంటేషన్ ఏంటో మనకి వచ్చే చాప్టర్స్లో అర్థమవుతుంది. సో వెయిట్ ఫర్ ఇట్. కట్ చేస్తే మనకి ఫారెస్ట్ చూపిస్తారు మొత్తం. అదొక మౌంటైన్ హిల్ ఏరియా. చీకటి పడిపోతుంది మొత్తం. గట్సాడు ఒక చిన్న మంట వేసుకొని అక్కడ కూర్చొని ఉంటాడనమాట. వాడి చుట్టుపక్కల వైల్డ్ యానిమల్స్ వస్తూ ఉంటాయి. సో వాడు సాట్ పట్టుకొని అలర్ట్గానే ఉంటాడు. తర్వాత ఒక సెకండ్ ఎందుకురా నేను ఇంత భయపడుతున్నాను అని వాడే క్వశ్చన్ వేసుకుంటాడు. ఇది ఒంటరిగా ఉండడం వల్లనా అనేసి అనుకుంటాడు. అవును కరెక్టే, నేను ఒంటరిగా క్యాంప్ వేసి చాలా రోజులైంది అనేసి అనుకుంటాడు. ఒకసారి ఆలోచించి చూస్తే ఈ 3 సంవత్సరాల్లో నేను ఒక్కసారి కూడా ఒంటరిగా లేను. నా సాడ్ నా పక్కన లేకపోతే నేను ఫీల్ అయ్యే అనీజీనెస్ని నేను మర్చిపోయాను. అసలు ఒక రాత్రి అనేది ఎంత డీప్ ఇంకా వాస్ట్గా ఉంటుందో అనే విషయాన్ని నేను మర్చిపోయాను అనేసి అలా అనుకొని ఆలోచిస్తూ ఉంటాడు కొంచెం. మళ్ళీ బ్యాండ్ ఆఫ్ ది హాక్ని గుర్తు తెచ్చుకుంటాడు. వాళ్ళు ఇచ్చిన ఫ్రెండ్షిప్ని, వాడి కామ్రేడ్స్ని అందరినీ గుర్తు తెచ్చుకుంటాడు. నేను మళ్ళీ నా లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ థింగ్ని వదులుకుంటున్నానా అనేసి అనుకుంటాడు. నా ఫ్యూచర్ కోసం నేను ప్రెజెంట్లో నా దగ్గరున్న ఒక ఇర్రిప్లేసబుల్ థింగ్ని వదులుకుంటున్నాను. అసలు ఇది కరెక్టేనా అని అడుక్కుంటాడు వానికి వాడే. నిజం చెప్పాలంటే ఎటువంటి పెద్ద పెద్ద డ్రీమ్స్ లేకుండానే జనం వాళ్ళ లైఫ్ స్పెండ్ చేస్తూనే ఉంటారు. అసలు మొట్టమొదట నాకు ఈ ఐడియా వచ్చిందే గ్రిఫిత్ మాటలు విని. సో నేను నా సొంత విల్తోనే హాక్స్ నుంచి బయటకు వచ్చేసానా అని అనుకుంటాడు ఒకసారి. తర్వాత కార్కస్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడు, యూ విల్ నెవర్ బికమ్ గ్రిఫిత్ అనేసి. అండ్ దాని తర్వాత ఇదంతా జరిగిపోయింది, ప్రెజెంట్ కాదు అని అనుకుంటాడు. వీడు ఇవన్నీ ఆలోచించే గ్యాప్లో వెనకాల నుంచి సడన్గా ఒక పెద్ద స్మోక్ లాంటిది వస్తుందన్నమాట. కట్ చేస్తే గట్స్ మీద మొత్తం ఒక పెద్ద షాడో లాంటిది వచ్చేస్తుంది. ఏంట్రా ఇది ఇంత పెద్దగా ఉందనేసి వీడు షార్ట్ పట్టుకొని వెనక్కి తిరుగుతాడనమాట. తిరిగి ఒకటేసారి కట్ చేసేస్తాడు, స్లైస్ చేస్తాడు. కానీ వెనకాల చూస్తే ఏముండదన్నమాట. అసలు నేను సెన్స్ చేసిన బ్లడ్ థర్స్టీనెస్ ఏంటి, ఇక్కడ ఏమన్నా రాక్షసుడున్నాడా, నాకు ఈ ఫీలింగ్ అయితే గుర్తుంది అంటూనే ఒకసారి జాడ్ గాడిని గుర్తు తెచ్చుకుంటాడు. కొంపతీసి జాడ్ వచ్చాడా అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్లో ఆ మాన్స్టర్ అనేది గట్స్ వెనకాలకి వెళ్ళిపోతుంది మళ్ళీ. అప్పుడు గట్స్ లోపల ఇలా అనుకుంటాడు, ఇంత ఈజీగా నా బ్లైండ్ స్పాట్కి వీడు ఎలా వెళ్ళిపోయాడని, నేను అసలు రియాక్ట్ కూడా అవ్వలేకపోయానే అనుకుంటాడు. ఇప్పుడు నేను మూవ్ అవ్వకూడదు, ఒకవేళ నేను ఇప్పుడు కదిలితే నన్ను వాడు చంపేస్తాడు అనేసి అనుకుంటాడు. కానీ ఏదైతే అది అయిందిలే అనేసి సైలెంట్గా ఒక స్నీకీ కైండ్ ఆఫ్ మూవ్ ట్రై చేస్తాడు. వెనక్కి తిరగకుండానే స్లైస్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా స్లైస్ చేసి మళ్ళీ వెనక్కి చూస్తే వెనకాల కూడా ఎవ్వరు ఉండరు. ఒక సెకండ్ గ్యాప్లో అక్కడ మొత్తం స్మోక్ వచ్చేస్తుంది అనమాట. ఆ స్మోక్లో నుంచి
చిన్నగా ఒక స్కల్ ఫేస్ ఉన్న మాన్‌స్టర్ లాంటోడు బయటకొస్తాడు. నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి వాడిని టోటల్‌గా చూపిస్తారు. ఆడు చూడ్డానికి ఒక నైట్ లాగా ఉంటాడనమాట. ఒక గుర్రం మీద ఉంటాడు వాడు. వీడిని చూసి గట్స్‌గా టోటల్‌గా షాక్ అయిపోతాడు. అసలిది ఇంపాసిబుల్. నాకు తెలుసు వాడు పక్కా నా వెనకాలే ఉన్నాడు. నేను నా ఎనిమీని సెన్స్ చేయడంలో ఎప్పుడు తప్పు కాలేదు. నాకు పక్కా తెలుసు వాడు నన్ను చంపడానికి ట్రై చేశాడు. అసలెవడీడు? వీడు జోర్డా అని అనుకుంటాడు. కాదు కాదు వీడు జోర్డ్ కాదు. కానీ అసలు ఈ ఫీలింగ్ ఏంటి? ఇదెంతో వియర్డ్‌గా, అన్‌రియల్‌గా ఉంది అనేసి అనుకుంటాడు. అప్పుడు అక్కడున్న స్కల్ నైట్ ఇట్లా మాట్లాడతాడనమాట. సో, ఇప్పుడది స్టార్ట్ అయింది అనేసి అంటాడాడు. అది కొంచెం విచిత్రంగా చెప్తాడనమాట. సో, ద గేర్స్ హావ్ ఇండీడ్ బిగన్ టర్నింగ్ అనేసి అంటాడు. అప్పుడు గట్స్ గాడు అంటాడు, గేర్సా? నువ్వు చెప్పేదేంటి అనేసి అడుగుతాడు. అప్పుడు స్కల్ నైట్ గాడు గట్స్‌ని ఇట్లా అడ్రెస్ చేస్తాడనమాట. యూ స్ట్రగ్లర్ అనేసి అంటాడు. స్ట్రగ్లరా? ఏమంటున్నాడీడు అనేసి అనుకుంటాడు గట్స్. అప్పుడు వీడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట స్కల్ నైట్. 1 ఇయర్ తర్వాత ఎక్లిప్స్ అనేది మొదలవబోతుంది. నువ్వు, నీ ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే మాన్‌స్టర్స్‌ని చూడలేదో వాళ్ళు కూడా అందరూ కలిసి ఆ ప్లేస్‌లో గ్యాదర్ అవుతారు అనేసి చెప్తాడు. ఈ స్కల్ నైట్ గాడు మాన్‌స్టర్స్‌ని ఫ్లెష్ ఫ్లెష్ అనేసి డిస్క్రైబ్ చేస్తాడు. దానర్థం ఏంటంటే ఆళ్ళు చచ్చారు కానీ బ్రతికే ఉంటారనమాట. అంటే బేసికల్లీ వాళ్ళు కార్ప్స్ దెయ్యాల్లాగా. సో, బేసిక్‌గా ఇట్లా చెప్తాడు. నువ్వు, నీ ఫ్రెండ్స్ అందరూ ఆ ప్లేస్‌లో గ్యాదర్ అవుతారు. అండ్ మిమ్మల్ని ఎంతో భయంకరమైన డెత్ స్వీప్ చేసి తీసుకెళ్ళిపోతుంది అనేసి చెప్తాడు. కానీ టేక్ హీట్ స్ట్రగ్లర్, నువ్వు పుట్టింది ఒక శవం నుంచి అండ్ నీ లైఫ్ అనేది చావు నుంచే మొదలైంది. నువ్వు ఆ మట్టిలో పుట్టావు. మిగతా ఎవరికన్నా కూడా నువ్వే చావుని ఎంతో దగ్గరగా చూసావు. సో, నువ్వు తప్పకుండా దాని నుంచి ఎస్కేప్ అవుతావు అనేసి చెప్తాడు గట్స్‌కి. గట్స్ గాడేమో అసలెవడురా వీడు అనేసి అనుకుంటాడు లోపల. వాడికి ఫుల్ చెమటలొస్తా ఉంటాయి. అప్పుడు ఆ స్కల్ నైట్ గాడు మళ్ళీ ఇట్లా అంటాడనమాట. స్ట్రగుల్, కంటెంట్, వ్రిగిల్, చావుకి ఎవరైతే ఎదురెళ్తారో వాళ్ళకి అవి మాత్రమే ఒక వెపన్ లాగా పనికొస్తాయి. ఈ విషయాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు అనేసి చెప్తాడు. ఇదంతా విని గట్స్ గాడికి అసలేమనాలో అర్థం కాదు. గట్టిగా ఇట్లా అరుస్తాడనమాట. అసలెవడురా నువ్వు? నా గురించి నీకెలా తెలిసింది అనేసి అడుగుతాడు. దానికి స్కల్ నైట్ గాడు అసలు ఏం రిప్లై ఇయ్యకుండా స్లోగా బ్యాక్ టర్న్ తీసుకొని అలా ఎళ్ళిపోతూ ఇట్లా కొన్ని మాటలు చెప్తాడనమాట. ఆ డిస్పైర్ అనే ఒక అబిస్‌లో కేవలం వాడు మాత్రమే నుంచొనుంటాడు. అది కూడా ఒక విరిగిపోయిన సార్డ్‌ని చేతిలో పట్టుకుంటూ అనేసి చెప్పుకుంటూ అలా ఎళ్ళిపోతా ఉంటాడు. పర్హాప్స్ అని ఏదో చెప్తా ఉంటాడు. అది మనకినిపీదు. గట్స్ గాడు గూడా ఒక నిమిషం ఆగు అనేసి అరుస్తాడు. వాని దగ్గరికెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ సడెన్‌గా మళ్ళీ ఆ స్మోకొచ్చేసి కవరేసేస్తదనమాట వాడిని. ఇదేమైనా ఒక ఇల్యూజనా అనేసి అనుకుంటాడు. కింద జూస్తే ఆ స్కల్ నైట్ గాడెళ్ళిన గుర్రం షూ మార్క్స్ కనిపిస్తాయి వాడికి. అప్పుడు వాడు లోపలిలా అనుకుంటాడు. ది నైట్ ఆఫ్ స్కెలిటన్ అనేసి. దాంతో సీన్ కట్ అయిపోతుందనమాట. నెక్స్ట్ మనకి మళ్ళీ మిడ్‌ల్యాండ్‌ని చూపిస్తారు. ఈ మిడ్‌ల్యాండ్ లోపల ప్రిన్సెస్ ఉన్న రూమ్‌ని చూపిస్తారు మనకి. అక్కడ ఫుల్ వర్షం పడతా ఉంటదనమాట. ప్రిన్సెస్ లోపలిలా అనుకుంటది. ఇప్పుడు స్నో అనేది మెల్ట్ అయిపోతుంది అనేసి. అప్పుడు వెనకాల నుంచి కొంచెంమంది మెయిట్స్ వస్తారనమాట. వాళ్ళొచ్చి ఇట్లా అంటారు. హైనెస్ దయచేసి మీరు ఇప్పుడు పడుకోవడానికి వెళ్ళండి. లేదంటే మీకు జలుబొస్తుంది అనేసి చెప్తారు. తినేమో మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసి అంటది. అప్పుడు మెయిట్స్ అక్కడి నుంచి బయటకెళ్ళిపోయి ఇట్లా ఈవిడ చూడ్డానికి చాలా డిప్రెస్డ్‌గా ఉంది అనేసి అనుకుంటారు. అప్పుడు ఇంకొక మెయిడ్ ఇట్లా అంటదనమాట. అవును. నిజంగానే తను డిప్రెస్డ్‌గా ఉంది. ఎవరైనా ఎందుకున్నారు చెప్పు. సర్ జూలియస్ అడోనిస్ ఇంకా క్వీన్ గూడా చనిపోయారు. అలా ముగ్గురు రిలేటివ్స్‌ని తను కోల్పోయిన తర్వాత ఆబ్వియస్‌గా అలా సాడ్‌గానే ఉంటుంది గదా! అనేసి అంటారు. అప్పుడు ఇంకొక మెయిడ్ ఇట్లా అంటది. సర్ అడోనిస్‌ని ఇంకా సర్ జూలియస్‌ని పక్కన పెడితే ఆహ్, క్వీన్ అంటే ఈమెకి అసలు ఇష్టం లేదు కదా! అనేసి అంటది. అప్పుడు ఇంకొక మెయిడ్ ఇట్లా అంటదనమాట. లేదు లేదు. డోంట్ బి ఫూలిష్. వాళ్ళు ఎంతైనా గూడా పేరెంట్ ఇంకా చైల్డ్ గదా! ఎంతో కొంత బాధైతే ఉంటుంది అనేసి అంటది. దాంతో వాళ్ళెళ్ళిపోతారు అక్కడి నుంచి. కట్ చేస్తే
ప్రిన్సెస్ ఉన్న విండో దగ్గరికి గ్రిఫిత్ గాడు వస్తాడనమాట. ఈడు సడెన్‌గా అట్లా ఊడిపడతాడు. ఏంటి ఇక్కడికొచ్చారు అనేసి ప్రిన్సెస్ షాక్ అయిద్ది సడెన్‌గా. ఆ మెయిట్స్ ఇంకా అక్కడే ఉంటారు. ఏమైంది ప్రిన్సెస్ అలా ఎందుకు అరిచారు అనేసి అడుగుతారనమాట. ఏం లేదు ఎళ్ళిపోండి అనేసి తిను పంపించేస్తది వాళ్ళని. వాళ్ళెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్లోగా డోర్ ఓపెన్ చేస్తే ప్రిన్సెస్ ఇట్లా చెప్పిద్ది. మీరు ఈ టైంలో ఇక్కడికెందుకొచ్చారు? ఒకవేళ ఎవరైనా చూస్తే చాలా పెద్ద రచ్చ అవుతుంది అనేసి అంటది. సో, గ్రిఫిత్ గాడు ఇట్లా అంటాడనమాట. అందుకే దయచేసి నన్ను లోపలికి రానివ్వండి అనేసి అడుగుతాడు. అండ్ లోపలికి దూకేస్తాడు. మీ ఛాంబర్‌ని తడిపేస్తున్నందుకు నన్ను క్షమించండి అనేసి గ్రిఫిత్ అడుగుతాడు. కానీ సడెన్‌గా ప్రిన్సెస్ ఏడ్చుకుంటూ గ్రిఫిత్‌ని ఇట్లా పట్టుకుంటదనమాట. పట్టుకొని ఇట్లా అంటది. మీరు ఆ రోజు మార్నింగ్ వార్‌కెళ్లారు గదా! ఆ క్షణం నుంచి నేను మిమ్మల్ని ఎంతో మిస్ అయ్యాను. ఆ రోజు నుంచి నాకు ప్రతి రాత్రి పీడకలలే వస్తున్నాయి. మీరేదో ఒక బ్యాటిల్ ఫీల్డ్‌లో చనిపోయారని. అండ్ మీరు తిరిగొచ్చిన తర్వాత ఆ విక్టరీ బాల్‌లో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి. అప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయా. దాని తర్వాత నేను లెవ్వంగానే నా స్టెప్ మదర్ యొక్క డెత్ న్యూస్‌ని వినాల్సొచ్చింది. నా లైఫ్‌లో మొత్తం చాలా ఫ్రైటనింగ్ థింగ్సే అవుతూ వచ్చాయి. నేనెంతో ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అనేసి ఏడుస్తదనమాట. ఇంకా త్వరగా నన్ను చూడడానికి ఎందుకు రాలే అని ఏడుస్తది. గ్రిఫిత్ గాని ఫేస్‌లో అయితే అసలు ఎటువంటి ఎక్స్‌ప్రెషన్ చేంజ్ అనేది ఉండదు. వాడలా బొమ్మలానే ఉంటూ ప్రిన్సెస్‌ని ఇట్లా గట్టిగా పట్టుకొని కిస్ చేస్తాడు. ప్రిన్సెస్ ఒక్క సెకండ్ ఇట్లా షాక్ అయిపోతది టోటల్‌గా. దాంతో నైట్ ఆఫ్ స్కెలిటన్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి స్టార్ట్ ఆఫ్ ది ఎవర్ లాస్టింగ్ నైట్. గ్రిఫిత్ గాడు అట్లా కిస్ చేస్తూనే ప్రిన్సెస్ స్లోగా రెసిస్ట్ చేస్తున్నా కూడా నువ్వు భయపడుతున్నావా? నిన్ను భయపెట్టేవి అండ్ నీకు బాధను కలిగించే విషయాలన్నిటిని నేను నీ నుంచి తీసేసుకుంటా అనేసి అంటాడు. అలా సమ్ మాయమాటలు చెప్పి ప్రిన్సెస్‌తో ఫుల్‌గా ఇంటిమేట్ అయితాడనమాట. ఈ గ్యాప్‌లో మనకి ఒకసారి బ్యాండ్ ఆఫ్ ది హాక్‌ని చూపిస్తారు. అక్కడ వాళ్ళందరూ కూర్చొని తాగుతా ఉంటే ఎనకాల నుంచి కాస్కా వచ్చి గ్రిఫిత్‌ని చూసారా మీరు అని అడిగిద్ది. అక్కడున్న రికెట్ గాడేమో లేదు ఈరోజు జరిగిన దాని తర్వాత నుంచి నేను వాడిని చూడలేదు అనేసి చెప్తాడు. తర్వాత కాస్కా గూడా సైలెంట్‌గా లోపలికొచ్చేస్తుంది. అక్కడ తనకి గట్స్ రూమ్ లోపల వాడి విరిగిపోయిన సార్డ్ అండ్ ఆర్మర్ కనిపిస్తాయన్నమాట. తను ఆ సార్డ్‌ని ఇట్లా పట్టుకొని ఆలోచిస్తా ఉంటది. కట్ చేస్తే మళ్ళీ మనకి గ్రిఫిత్‌ని చూపిస్తారు. వీడేమో బేసిక్‌గా ఇంకా మొత్తం యూ నో పిచ్చోడిలాగా బిహేవ్ చేస్తాడన్నమాట. వీడొక పక్క ప్రిన్సెస్‌తో ఇంటిమేట్ అయితూనే గట్స్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడిట్లా. గట్స్ గాడిట్లా గ్రిఫిత్ గోల్ గురించి అంటాడు గదా! యూ బిలీవ్ దట్ డోంట్ యూ అనేసి. అవన్నీ గుర్తొస్తా ఉంటాయి వీడికి. వాడు టేక్ కేర్ అంటాడు. అట్లా అక్కడి నుంచి వెళ్ళిపోవడము అదంతా గుర్తుకొస్తా ఉంటది. అండ్ వీడు అట్లనే కంటిన్యూ అయితా ఉన్నప్పుడు సడెన్‌గా బయట నుంచి ఒక మెయిడ్ నడుచుకుంటూ వెళ్తే తనకి సౌండ్స్ వినిపిస్తాయి. ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతుందనేసి ఆ కీ హోల్‌లో నుంచి చూసిద్దనమాట. తనకి వాళ్ళిద్దరు కనిపిస్తారు. ఓరి దేవుడా! ఇక్కడ ఏం జరుగుతుందిరా అనేసి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది తను. దాంతో ఆ సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో గ్రిఫిత్ గాడు వాని పని కంప్లీట్ చేసుకొని పక్కన కూర్చుంటాడు. ప్రిన్సెస్ ఏమో నిద్రపోతా ఉంటుంది. నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి గ్రిఫిత్ గాని ఫేస్ చూపిస్తారు. గట్స్ గాడు వెళ్ళిపోయే ముందు గ్రిఫిత్‌ని ఓడించేటప్పుడు షోల్డర్ దగ్గరకొచ్చి ఆపేస్తాడు గదా! వాడు బ్లేడ్‌ని. అక్కడ చిన్న వాపు లాంటిది వచ్చిద్దనమాట. దాన్ని పట్టుకొని ఇంకా అది గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు వాడు. వాడి డిఫీట్‌ని. అండ్ వాడు చాలా సాడ్‌గా ఫీల్ అవుతాడు. ఈ పాయింట్‌లో మనం కొంచెం అసలిక్కడ ఏం జరిగిందని బ్రేక్ డౌన్ చేయడానికైతే ట్రై చేద్దాము. చలో! ఇప్పటి వరకు గ్రిఫిత్ చేసిందంతా అదే ఈ ప్రిన్సెస్‌తో అది ట్రూగా వాడి ఎమోషన్‌తో చేసిన పనైతే 101% కాదు. వాడది కేవలం ఒక డిప్లొమాటిక్ రిలేషన్‌షిప్ పెంచుకోవడానికి మాత్రమే చేశాడు. అంటే వాడి గోల్‌ని అచీవ్ చేయడానికి మాత్రమే. ఆ విషయం వాడి కళ్ళల్లో మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. గట్స్ వెళ్ళిపోయిన తర్వాత వాడి గోల్‌కి వాడు దూరమైపోయినట్టు ఫీల్ అవుతాడనమాట. అందుకే వాడి ఫ్యూచర్‌ని సెక్యూర్ చేసుకోవడానికి ఈ పని చేస్తాడు వాడు. ఈ సీన్‌తో మనకి అసలు గ్రిఫిత్ ఎట్లాంటి పర్సన్ అనేసి అర్థమైపోతుంది. వాడి మెంటాలిటీ ఏంటి?
వాడి గోల్ కోసం వాడు ఎంతవరకైనా దిగజారుతాడు అనేసి మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే మనము కరెక్ట్‌గా చూస్తే ప్రిన్సెస్ ఏజ్ ఈస్ ప్రాబబ్లీ అండర్ టీన్. ఒక 16, 15 ఎంతైనా అయ్యుండొచ్చు. ఇప్పుడది మ్యాటర్ గాదు. గ్రిఫిత్‌కి కేవలం వాడి గోల్, వాడి కింగ్‌డమే కావాలి. అండ్ ఇప్పుడు కంటిన్యూ చేస్తే అక్కడ మార్నింగ్ అయిపోతుందనమాట. ప్రిన్సెస్ లేచి లార్డ్ గ్రిఫిత్ ఎక్కడున్నారు అని చూసుకుంటది. అక్కడెవ్వరుండరు. తను గ్రిఫిత్‌కి ఒక టాయ్ లాంటిది ఇస్తది గదా! ఒక చిన్న మ్యాగ్నెటిక్ సోల్జర్‌ని. ఆ సోల్జర్‌ని అక్కడ వదిలేసి వాడెళ్ళిపోతాడనమాట. తను ఆ సోల్జర్‌ని అక్కడున్న పువ్వుని పట్టుకొని ఉంటది. సడెన్‌గా తనకి నొప్పులేస్తదనమాట. ఏంట్రా అనేసి ఇట్లా ఆ బెడ్‌షీట్ లేపి చూస్తే బెడ్ మీద చిన్న చిన్నగా బ్లడ్ ఉంటుంది. దాంతో ఆ సీన్‌ని కట్ చేసేస్తారు. మనకి గ్రిఫిత్‌ని చూపిస్తారు. గ్రిఫిత్ గాడు అక్కడ ఆ ప్యాలెస్ దగ్గరకొచ్చేసి దూకేస్తాడు కిందకి. అక్కడి నుంచి తప్పించుకుందామని వెళ్తుంటే సడెన్‌గా సోల్జర్స్ అందరొచ్చేసి వీడిని బంధించేస్తారు. వాళ్ళలో ఉన్న ఒక లీడరొచ్చి ఇట్లా అంటాడనమాట. ఈ టైంలో వైట్ ఫీనిక్స్ జనరల్ ఇక్కడేం చేస్తున్నారు అనేసి. అయినా కూడా డౌట్ లేకుండా అసలేం జరిగిందని మేము బయటకు లాగుతాంలే గానీ, ఈ సర్కమ్‌స్టాన్సెస్‌ని చూస్తుంటే మాత్రం మీరు చాలా పెద్ద రాజద్రోహం చేశారని నాకనిపిస్తుంది అని వీడిని లోపలికి తీసుకెళ్ళండి అనేసి కమాండ్ ఇస్తారు. దాంతో గ్రిఫిత్ గాడిని బందీ చేస్తారనమాట వాళ్ళు. కట్ చేస్తే ప్యాలెస్ లోపల మనకి కింగ్‌ని చూపిస్తారు. కింగ్ గాడు ఫుల్ కోపంతో ఉంటాడనమాట. కింగ్ వెనకాలున్న మెయిట్స్ అందరూ ఇట్లా అంటారు. మమ్మల్ని క్షమించండి. ఇదంతా చూసింది ఒక ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌డ్ లేడీ. ఆవిడకి క్లియర్‌గా కనిపించుండదు. ప్రాబబ్లీ తను మిస్టేకెన్‌గా ఏదో వాగేసుంటుంది. దయచేసి క్షమించండి అనేసి అంటుంది. కింగ్ గానికి ఆల్రెడీ కోపం అసలు పీక్స్‌లో ఉంటుంది. సో, వాడు గట్టిగా అరుస్తాడు సైలెన్స్ అనేసి. ఇట్లా డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడ ప్రిన్సెస్ ఉంటుంది. కింగ్ అట్లా ప్రిన్సెస్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడనమాట. అప్పుడు ప్రిన్సెస్ ఇట్లా అంటుందనమాట. ఏదైనా కానివ్వండి, ఒకవేళ మీరు నా ఫాదర్ అయినా కూడా ఒక అడాలసెంట్ గర్ల్ రూమ్ లోపలికి పర్మిషన్ లేకుండా ఇక్కడికి రావద్దు అన్నట్టు చెప్పిద్ది. సో, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అనిద్ది. కింగ్ గాడు మాత్రం ఇట్లా కరెక్ట్‌గా ప్రిన్సెస్ నెక్ మళ్ళీ అట్లా మూవ్స్ ప్లేస్ అన్నీ చూస్తాడు. అక్కడన్నీ బ్రూసెస్ ఉంటాయన్నమాట. దాంతో కింగ్ గాడికి సస్పిషన్ ఇంకా పెరిగిపోతుంది. దెబ్బకి అక్కడున్న బ్లాంకెట్‌ని ఇట్లా లేపేస్తాడు. టోటల్‌గా లాగేస్తాడు. కిందున్న ఆ బ్లడ్ మొత్తం కనిపిస్తది కింగ్‌కి. అదంతా చూసి టోటల్‌గా కింగ్ గానికి హార్ట్ అటాక్ వచ్చినంత పనైతది. షార్లెట్ అనేసి అనుకుంటాడు. మొత్తం చెమటలొచ్చేస్తాయి వాడికి. ఒక పక్కనేమో గ్రిఫిత్ గాడిని బందీ చేస్తారు. ఆ 2 సీన్స్ పక్కపక్కన చూపిస్తారు మనకి. దీంతో స్టార్ట్ ఆఫ్ ఎవర్‌లాస్టింగ్ నైట్ అనేది ఎండ్ అయిపోతుంది. చలో నెక్స్ట్ చాప్టర్‌కైతే వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'ది ఫాలెన్ హాక్' అనమాట. ఇక్కడ మనం చూస్తే గ్రిఫిత్‌ని ఒక టార్చర్ ఛాంబర్ లాంటి దానిలో పెడతారు. కింగ్ గాడు గ్రిఫిత్ దగ్గరికి నడుచుకుంటూ వస్తాడనమాట. అక్కడికొచ్చిన తర్వాత కింగ్ ఇట్లా అంటాడు గ్రిఫిత్‌తో. మిడ్‌ల్యాండ్ మొత్తంలోనే ఒక పెద్ద ఆర్మీ పోర్షన్‌కి నువ్వు ఒక జనరల్ అవుతావని నేనప్పుడు నీతో చెప్పిన మాటలు కేవలం ఫిక్షన్ మాత్రమే కాదు. నువ్వు నిజంగానే ఒక మిలిటరీ జీనియస్‌వి. కోర్ట్ రూమ్‌లో కొంతమంది మీరు కేవలం ఒక బ్యాండ్ ఆఫ్ థీవ్స్ అని అన్నారు. నేను మాత్రం ఆ విషయాన్ని నమ్మలేదు. బ్యాటిల్ ఫీల్డ్‌లో బ్యాండ్ ఆఫ్ ది హాక్ వాళ్ళ మెరిట్‌ని చూపించిన ప్రతి ఒక్కసారి కూడా నీ మీద నాకున్న గుడ్ ఇంప్రెషన్ అయితే పెరిగింది. అండ్ కొన్ని రోజుల వరకు నేనైతే ఒక నైట్ యొక్క మెరిట్ అనేది అతని సోషల్ పొజిషన్ నుంచి లేదా అతని లీనేజ్ నుంచి కాకుండా ఆ నైట్ యొక్క టాలెంట్ అండ్ తను రిసోర్సెస్‌ని యూజ్ చేసుకునే విధానం బట్టి డిసైడ్ చేసుకోవాలి అనైతే అనుకున్నాను. కానీ ఒక దొంగ ఎప్పటికీ దొంగే. నీకు నా కూతురు కావాల్సొచ్చిందా అనేసి కొట్టడం స్టార్ట్ చేశాడనమాట. తనకి కనీసం మా రాయల్ బ్లడ్ యొక్క సక్సెషన్ ఇంపార్టెన్స్ కూడా తెలీదు. తను ఈ కింగ్‌డమ్ యొక్క ప్రిన్సెస్. కానీ అదేదో ఒక టౌన్ అమ్మాయిలాగా బిహేవ్ చేసింది తను. అయినా కూడా తనెంత ఫూలిష్‌గా బిహేవ్ చేసినా కూడా నా సర్వస్వం తనే. తనకి బదులుగా నన్ను నేనే సాక్రిఫైస్ చేసుకుంటా. నా కింగ్‌డమ్ మొత్తాన్ని తనకి ఎక్స్‌చేంజ్‌గా ఇచ్చేస్తాను.
నేను బ్రతికేదే తన కోసం అనేసి అంటాడు. అలా అంటూ గ్రిఫిత్‌ని కొడతనే ఉంటాడనమాట. అసలీ ప్రపంచంలో ఏముంది? ఈ యుద్ధాల వల్ల మనుషుల ప్రాణాలు ఏదో పురుగులాగా పోతున్నాయి. ఇన్ని డెకేడ్స్ తర్వాత ఈ వార్ అయిపోయిందని హ్యాపీగా పీస్ వచ్చిందని సెలబ్రేట్ చేసుకుంటే, ఇది కేవలం ఒక ఇన్‌స్టెన్స్ వరకే మిగిలిపోయింది. ఈ వార్ అనే మాన్‌స్టర్ అనేది ఎప్పుడూ రక్తం కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఆ మాన్‌స్టర్ ముందు ఈ కింగ్ గూడా ఎంతో పవర్‌లెస్ అయిపోతాడు. ఈ బ్లడ్ స్టెయిన్డ్ మీనింగ్‌లెస్ వరల్డ్‌లో ఏదైనా ఒక చిన్న ఆశాకిరణం మిగిలుంది అనంటే, అది కేవలం ఆ వెచ్చదనం మాత్రమే అనేసి అంటాడు. ఆ వార్మ్త్ మాత్రమే నన్ను ఈ ప్రపంచం నుంచి రక్షిస్తుంది అనేసి చెప్తాడు. అలా అని గ్రిఫిత్ గాడిని గట్టిగా కొడతాడనమాట. కొట్టి దగ్గరకొచ్చి ఇట్లా చెప్తాడు. నాకా వార్మ్త్ ఇవ్వగల ఏకైక ఫ్లవర్‌ని నువ్వు పీకేసావు. అది అన్‌ఫర్గివబుల్ అనేసి అంటాడు. పాపం నా షార్లెట్, తనని నేను ఎటువంటి ఇంప్యూరిటీ లేకుండా 17 సంవత్సరాలు పెంచాను. ఇప్పుడు తను ఒక కామనర్‌తో ఒక ఇంటిమేట్ రిలేషన్‌షిప్ పెట్టుకుంది. దీనికి బదులు అనేదో అనబోతాడు కింగ్. అప్పుడు సడెన్‌గా గ్రిఫిత్ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడనమాట. నాకు తెలుసు, దీనికి బదులుగా నువ్వే ప్రిన్సెస్ షార్లెట్‌ని పొందుదాం అనుకున్నావు కదా! డోంట్ యూ వాంట్ హర్ టు హావ్ యూ అనేసి అడుగుతాడు. కింగ్ గాడు ఆ మాటలు విని షాక్ అవుతాడనమాట. నువ్వేం చెప్పాలనుకుంటున్నావురా అని అరుస్తాడు. అప్పుడు గ్రిఫిత్ అంటాడు, ఇదెంతో నాకు స్ట్రేంజ్‌గా అనిపించింది. ప్రిన్సెస్ షార్లెట్ పుట్టిన 17 ఇయర్స్ నుంచి తనకి ఎన్నో ప్రాఫిటబుల్ మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చుండాలి. ప్రాబబ్లీ పొలిటికల్ మ్యారేజెస్ ఈ వార్ కారణంగా మీకెంతో ప్రాఫిటబుల్‌గా అయ్యుండాలి. కానీ మీరు వాటినన్నిటిని రిఫ్యూజ్ చేశారు. తననెక్కడికి వెళ్ళనివ్వలేదు. ఈ గ్రేట్ మిడ్‌ల్యాండ్ యొక్క రినౌన్డ్ మాజెస్టీ కేవలం ఒక లోన్లీ, మిసరబుల్ ఓల్డ్ మ్యాన్ మాత్రమే. ఆయనకి ఆయన సొంత 17 ఇయర్ ఓల్డ్ డాటర్ తప్ప వేరే రీజన్ అంటూ ఏమీ లేదు బ్రతకడానికి. నిజానికి లోపల నుండి నువ్వొక పెద్ద మాన్‌స్టర్‌వి. పుట్టుకతోనే నీకొక రాజ్యాధికారం అనే భారం పడొచ్చింది. అది కేవలం నువ్వు బర్డెన్‌గానే భావించావు. నువ్వు ఇప్పటి వరకు పెద్ద పొడిచేసిందేం లేదు. కేవలం ఫెయిల్ అవ్వకుండా కాపాడుకున్నావంతే. హౌ వర్త్‌లెస్ అనేసి నవ్వుకుంటాడు. ఇంకా కింగ్ గాడికి పిచ్చ కోపమొస్తది. సైలెన్స్ అనేసి గట్టిగా అరుస్తాడు. కొట్టడం స్టార్ట్ చేస్తాడు మళ్ళీ విప్‌తో. సైలెంట్ అనేసి గట్టిగా అరుస్తాడు. బీ సైలెంట్ అనేసి కొడతానే ఉంటాడింకా. అసలేం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా అర్థమవుతుందా? ఒక కింగ్‌గా ఉండడం ఎంత కష్టమో తెలుసా? ఈ భూమి, దాని చరిత్ర, ఇక్కడ నివసించే ప్రజలు, వీళ్ళందరి భారం నా భుజం మీద పడుతుంది. నీకేం తెలుసు ఇదంతా అనేసి కొడతానే ఉంటాడింకా. ఆ కింగ్ గాని ఫ్రస్ట్రేషన్ చూసి అక్కడున్న సోల్జర్స్ కూడా షాక్ అయిపోతారు టోటల్‌గా. కట్ చేస్తే ఇంకా ఫైనల్‌గా ఆపేస్తాడు. గ్రిఫిత్ గాడిని చూస్తే మాత్రం వాడు మొత్తం బ్లడ్ లోపల మునిగిపోయి ఉంటాడు. అయినా కూడా వాడి కళ్ళల్లో నుంచి ఒక్క డ్రాప్ కూడా రాదు బయటకి. వాడిని చూసి ఇంకేం చేయాలో కింగ్‌కి అర్థం కాదనమాట. నీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ త్వరలోనే మారిపోబోతుంది అనేసి ఇటువైపు తిరిగి టార్చరర్ అనేసి పిలుస్తాడు. ఆ లడ్డుగాడు వస్తాడు. పొట్టోడు ఇంతే ఉంటాడు ఆడు. దగ్గరకొచ్చేసి ఇట్లా కింగ్ కింద పడతాడు కాళ్ళ దగ్గర. అప్పుడు కింగ్ ఇట్లా అంటాడనమాట. ఈ వ్యక్తితో నువ్వేది కావాలంటే అది చేయొచ్చు. వీడు మన మిడ్‌ల్యాండ్‌కి ఎంతో పెద్ద రాజద్రోహాన్ని చేశాడు. హవెవర్ నువ్వితన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదు. ఎంత దారుణమైన సిట్యుయేషన్‌లో అయినా కూడా వీడు మాత్రం బ్రతికే ఉండాలి. ఇంకొక సంవత్సరం వీడు బ్రతికే ఉండాలి. వాడు చేసిన క్రైమ్‌కి వాడు తప్పకుండా శిక్షని అనుభవించాలి. అదంతా వాడు బ్రతికుండగానే జరగాలి అనేసి చెప్తాడు. తర్వాత వీడేమో ఓకే సార్ అంటాడు టార్చరర్ గాడు. అప్పుడు కింగ్ ఏమో ఈ విషయాన్ని ఎవరితోని మాట్లాడకండి అనేసి అక్కడున్న సోల్జర్స్‌కి చెప్తాడు. నాకున్న రాయల్ జ్యుడిషియల్ పవర్‌తో నేను ఈ వ్యక్తిని మిడ్‌ల్యాండ్ యొక్క రాయల్ హౌస్‌కి ద్రోహం చేసినందుకు పనిష్మెంట్‌ని ఇస్తున్నాను. ఎట్టి పరిస్థితిలో మా డాటర్ యొక్క డిగ్నిటీని నేను కాపాడుకోవాలి.
ఈ విషయం గురించి నేను ఎవరి నోట విన్నా కూడా కనీసం అది జస్ట్ ఒక రూమర్ అయినా కూడా వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీని వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ ఉరేస్తాను అనేసి బెదిరిస్తాడనమాట. దెబ్బకి అక్కడ సోల్జర్స్ అందరూ షాక్ అయిపోతారు. కొంచెం భయపడతారు ఆళ్ళు. అండ్ కింగ్ అక్కడి నుంచి బయలుదేరతాడింకా. అలా వెళ్తూ మళ్ళీ ఒకసారి గ్రిఫిత్‌తో ఇట్లా చెప్తాడు. "నువ్వు ఒక యంగ్ పర్సన్‌వి. నో డౌట్ నీ హార్ట్‌లో నీకొక డ్రీమ్ ఇంకా యాంబిషన్ అనేవి ఉన్నాయి. నీ స్థాయిని నువ్వు గుర్తుంచుకొని ఉండుంటే నువ్వు పాసిబుల్లీ ఆ అన్ని డ్రీమ్స్‌ని సాధించేవాడివేమో. ప్రాబబ్లీ నువ్వు యంగ్ ఇంకా ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్‌వి. దీనివల్లనే ఇలా జరిగింది. ఇదెంతో డిసప్పాయింటింగ్. అసలు ది వైట్ హాక్ ఆఫ్ ది బ్యాటిల్ ఫీల్డ్ ఇంత వర్త్‌లెస్ థింగ్ కోసం తన ఫ్యూచర్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటాడని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇదే నీకు ఎండ్. నీ కలలకి, నీ యాంబిషన్స్‌కి అండ్ మిగతా అన్ని విషయాలకి కూడా. ది హాక్ హాస్ ఫాలెన్ టు ఎర్త్. అండ్ మళ్ళీ అది ఎప్పటికీ ఎగరలేదు" అనేసి డోర్ మూసేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ మనకి ప్యాలెస్‌ని చూపిస్తారు. షార్లెట్ ఎక్కడా అనేసి కింగ్ అడుగుతాడనమాట. అక్కడున్న మెయిడ్ ఇట్లా చెప్పిద్ది. జస్ట్ కొన్ని క్షణాల ముందే డాక్టర్ ఇక్కడికొచ్చి తనకి మెడిసిన్ ఇచ్చారు. దాంతో తను ఏడవడం మానేసి నిద్రపోతుంది అనేసి చెప్పిద్ది. అప్పుడు కింగ్ షార్లెట్ రూమ్ లోపలికొచ్చి, "నేను చెప్పే వరకు ఈ ప్రెమిసెస్ దగ్గరికి ఎవ్వరు రాకూడదు. అండ్ ఈ ప్యాలెస్‌కున్న సెక్యూరిటీని ట్రిపుల్ చేయండి" అనేసి డోర్ మూసేస్తాడనమాట. కట్ చేస్తే మనకక్కడ షార్లెట్ కనిపిస్తుంది. కింగ్ గాడు షార్లెట్ దగ్గరికెళ్ళి బెడ్ మీద కూర్చుంటాడనమాట. ఇన్ని సంవత్సరాల తర్వాత స్లోగా ఇప్పుడిప్పుడే నీ ఫేస్ మీ మదర్ ఫేస్ లాగా మారుతుంది అనేసి స్లోగా ఇట్లా షార్లెట్ ఫేస్‌ని టచ్ చేస్తాడనమాట. సో, వాడు ఈ లిప్స్‌నే టచ్ చేశాడు గదా అనేసి చూస్తాడు. అక్కడున్న బెడ్‌షీట్‌ని మొత్తం ఇట్లా లాగేసి కింద పడేస్తాడు. సో, ఈ బాడీని మొత్తం వాడు టచ్ చేశాడు గదా అనేసి అనుకుంటాడు లోపల. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో లిటరల్లీ వీడు అన్‌డ్రెస్ చేస్తాడు షార్లెట్‌ని. చేసిన తర్వాత వీడికి టోటల్‌గా ఏమైతదో అర్థం గాదు. అసలు వీడికర్థం అవ్వడం గాదు, మనకర్థం గాదు అక్కడేం జరుగుతుందనేసి. వాడు షార్లెట్‌ని లిక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. స్లోగా షార్లెట్ మెలుకువకొస్తది. వచ్చి గట్టిగా అరుస్తదనమాట నో అనేసి. అసలా పిక్చర్ చూస్తే ఎంత హారిఫయింగ్ అనిపిస్తదంటే, దాంతో ఆ సీన్ కట్ అయిపోతుంది. మనకి మళ్ళీ గ్రిఫిత్‌ని చూపిస్తారు. గ్రిఫిత్ గాడు ఆ టార్చర్ ఛాంబర్ లోపలుంటాడు. వాడిట్లా అనుకుంటాడనమాట. అవును, ఇదంతా వర్త్‌లెస్, అసలిదెందుకు పనికిరాదు అనేసి అనుకుంటాడు. దాంతో ది ఫాలెన్ హాక్ అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. దీని పేరు డిమైస్ ఆఫ్ ఎ డ్రీమ్. ఈ చాప్టర్ ఫస్ట్ పేజ్‌లో మళ్ళీ మనకి గ్రిఫిత్‌ని చూపిస్తారనమాట. వాడిని అక్కడున్న కొంచెం గడ్డి మీద పడుకోబెడతారు. దాంతో సీన్ కట్ అయిపోయి మళ్ళీ మనకి కింగ్‌ని చూపిస్తారనమాట. వీడింకా అక్కడే ఉంటాడు. షార్లెట్ ఏమో గట్టిగా అరుస్తది నో అనేసి. ఇట్లా తోసేస్తది కింగ్‌ని. వాడు డుమ్మని కింద పడిపోతాడు. షార్లెట్‌కి ఇంకా మొత్తం వణుకు పుడతదనమాట. టోటల్‌గా భయపడిపోతది తను. ఇంకా కింగ్ గాడు ఇట్లా అంటాడు. షార్లెట్ ఒక్క నిమిషం నేను అనేసి ఏదో అనబోతాడు. తనింకా నో అని మళ్ళీ గట్టిగా అరుస్తది. నేను చెప్పేది విను అనడానికి ఏదో ట్రై చేస్తాడు కింగ్. ఇంకా తనసలు వినదనమాట. టోటల్‌గా మొత్తం అటు సైడ్ తిరిగి ఇట్లా రివర్స్ కూర్చొని ఉంటది. కింగ్ గాడింకా టోటల్‌గా పిచ్చోడైపోతాడు. ఏదైతే అది అయిందిలే అనేసి ఇట్లా దుంకుతాడు మొత్తం. ఇంకా అట్లా దుంకి టోటల్‌గా మ్యాన్ హ్యాండిల్ చేస్తాడనమాట. ప్రిన్సెస్‌కి అసలు ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. తనిట్లా కాలుతో తన్నిద్ది వాడిని. ఏం చేసినా కూడా వాడింక ఆగడు. పిచ్చోడైపోతాడు. లాస్ట్‌కి ఇంకా మళ్ళీ అరుస్తది. లార్డ్ గ్రిఫిత్ అనేసి గట్టిగా అరుస్తది ప్రిన్సెస్. అరిచిన తర్వాత ఇట్లా హీల్‌తో తన్నిద్దనమాట వాడిని. దెబ్బకి కింగ్ గాడి కన్ను మొత్తం డ్యామేజ్ అయిపోతది. వాడింకా గట్టిగా అరుచుకుంటూ బయటికెళ్ళిపోతాడు. ఈ సీన్ తర్వాత ప్రిన్సెస్ టోటల్‌గా ట్రామాటైజ్ అయిపోతుంది. నన్ను కాపాడండి లార్డ్ గ్రిఫిత్, నన్ను కాపాడండి అనేసి ఇంకా మొత్తం ఇట్లా క్రౌచ్ అయిపోయి కూర్చొనుంటదక్కడ. కట్ చేస్తే కింగ్ గాడు బయటకొచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఆ బ్లడ్ ఉంటది. వాడికి అట్లనే వస్తా ఉంటది కంట్లో నుంచి. వాడిట్లా గట్టిగా అరుస్తాడింకా డామ్ యూ గ్రిఫిత్ అనేసి. దాంతో మనకి ప్యాలెస్ సీన్ కట్ అయిపోతుంది. అసలొక సెకండ్ ఆగి ఆలోచిస్తే ఇక్కడేమైందని చూస్తే మాత్రం
గ్రిఫిత్ గాడు చెప్పింది 100% ట్రూ అనైతే మనకర్థమవుతుంది. బేసిక్‌గా కింగ్ గాడు చాలా పెద్ద పిచ్చోడనమాట. అండ్ కొన్ని ఎపిసోడ్స్ క్రితం ఒక క్వీన్ చచ్చిపోతుంది గదా! తను చెప్పినట్టే వీడి ట్రూ లవ్ కేవలం వాడి ఫస్ట్ వైఫ్ మాత్రమే. అందుకే వీడు ఇప్పటికీ షార్లెట్‌ని ఎక్కడికి పంపించలేదు. అండ్ ఇలా మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ట్రై చేశాడు. ఇది మీరు వినడానికి, నాకు చెప్పడానికి ఎంతో వియర్డ్‌గా అనిపించినా ఇదే నిజం. అండ్ ఇలాంటివి రియల్ లైఫ్‌లో కూడా జరుగుతుంటాయి. మనకు తెలీదు అంతే. చలో ఇంకా ఇంతకు మించి దీని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకున్నా మనకేం ఒరిగేది లేదు గానీ, స్టోరీలో ముందుకెళ్ళిపోతే మనకి మళ్ళీ బ్యాండ్ ఆఫ్ ది హాక్‌ని చూపిస్తారు. వీళ్ళందరూ గుర్రాలేసుకొని ఒక బహిరంగ ప్రదేశానికి వచ్చేస్తారనమాట. అక్కడున్న రికెట్ ఇంకా కార్కస్ ఇట్లా మాట్లాడుకుంటారు. రికెట్ ఇట్లా అంటాడు. ఏమనంటే, ఇంత సడన్‌గా గ్రిఫిత్ మనల్ని ఎందుకు పిలిచాడు ఇక్కడికి? అసలు ఏమై ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు కార్కస్ ఇట్లా అంటాడు. ప్రాబబ్లీ ట్రైనింగ్ కోసమేమో అని. మరి మనం ఎక్విప్‌మెంట్ ఏం తెచ్చుకోలేదే అని రికెట్ అంటాడు. అప్పుడు కార్కస్ ఏమో ప్రాబబ్లీ ఇది రైడింగ్ ప్రాక్టీస్ ఏమో అని అంటాడు. అప్పుడు రికెట్ ఏమో నిన్న అసలు గ్రిఫిత్ బారాక్స్‌కి తిరిగి రాలేదు. ప్రాబబ్లీ వాడు షాక్‌లో ఉండుంటాడు అని అంటాడు. అప్పుడు కార్కస్ ఏమో అంత సీన్ లేదు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? గ్రిఫిత్ అంత చిన్న విషయానికి అట్లేం ఫీల్ అవ్వడు. ప్రాబబ్లీ నిన్న రాత్రి వాడెక్కడో బయట తిరుగుంటాడులే అనేసి అంటాడు. అప్పుడు వీడేమో అవును కానీ అనేసి అంటాడు. ఇంకా కార్కస్ గాడికి కోపమొస్తది. కానీ అంటూ ఏం లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ జఫాగాడు మన బ్యాండ్ ఆఫ్ ది హాక్‌ని వదిలేసి వెళ్ళిపోయినందుకు గ్రిఫిత్ ఏమి పిచ్చోడేమి అయిపోడు అనేసి అంటాడు. ఎనకాల తిరిగి చూస్తే కెప్టెన్ గట్స్ అనేసి ఒకడు ఏడుస్తా ఉంటాడనమాట. కార్కస్ గాడు ఏంట్రా ఇలా బాధ అనేసి ముందుకు తిరుగుతాడు మళ్ళీ. అక్కడ మనకి కాస్కాని చూపిస్తారు. కాస్కా కూడా మొత్తం మూడ్ ఆఫ్‌లో ఉంటుంది. అక్కడున్న జుడేయా ఇట్లా అంటాడనమాట. వాటెవర్ గ్రిఫిత్ మాత్రం చాలా లేట్ అయ్యాడు అనేసి అంటాడు. కట్ చేస్తే అక్కడికి ఏదో స్ట్రింగ్ పుల్ చేస్తున్న సౌండ్ లాంటిది వినిపిస్తది. పిప్పిన్ గాడు అటు ఇటు దిక్కులు చూస్తాడు. చూసిన తర్వాత వాడికేదో సోల్జర్స్ కనిపిస్తారు. అప్పుడు ఎవ్రీవన్ టేక్ కవర్ అనేసి గట్టిగా అరుస్తాడు. ఈళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇదేంట్రా పిప్పిన్ గాడు అరిచాడు అనేసి. లైక్ మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మాంగా స్టార్టింగ్ నుంచి పిప్పిన్ అసలు మాట్లాడాడు. అందరూ ఫుల్ అలర్ట్ అయిపోతారు దెబ్బకి. కానీ గ్యాప్ ఇవ్వకుండా చాలా, చాలా అంటే చాలా యారోస్ వచ్చి గుచ్చుకుంటాయి వీళ్ళకి. వీళ్ళసలు రియాక్షన్ ఇచ్చే టైమే ఉండదనమాట. లైక్ మొత్తం అందరూ బలైపోతారు బేసిక్‌గా. కట్ చేసి చూస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో మనకు కనిపించేది ఏంట్రా అంటే, మొత్తం వాళ్ళున్న ప్లేన్ మొత్తాన్ని సరౌండ్ చేసేస్తారనమాట ట్రూప్స్ వచ్చేసి. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ట్రూప్స్ వచ్చేస్తాయి అక్కడికి టోటల్‌గా మొత్తం సరౌండ్ చేసేస్తాయి. అప్పుడు కార్కస్ గాడు ఇట్లా అనుకుంటాడు. ఏంట్రా ఈ ట్రూప్స్ అన్నీ ఈ చెడర్స్‌కి బార్డర్స్ ఎక్కడుంటాయో కూడా తెలీదా అనేసి అనుకుంటాడు. కానీ రికెట్ కరెక్ట్‌గా చూసి ఇది చెడర్స్ యొక్క ఆర్మీ కాదు, ఇది మిడ్‌ల్యాండ్ ఆర్మీ అనేసి అరుస్తాడు. అప్పుడు కార్కస్ గాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? కొంపదీసి మనం ఇక్కడ చావబోతున్నామా అనేసి అనుకుంటాడు. వాళ్ళేమో ముందుకు వస్తూనే ఉంటారనమాట ఆర్మీ. అప్పుడు ఇంకా కాస్కా ఇనిషియేటివ్ తీసుకుంటదనమాట. అందరూ నేను చెప్పేది వినండి. మనమందరం స్కాటర్ అవుదాము. ఒక వెజ్ ఫార్మేషన్ తీసుకోండి. ఈ ఆర్మీస్‌లో ఏదో ఒక పాయింట్‌ని బ్రేక్ డౌన్ చేసి అక్కడి నుంచి తప్పించుకుందాం అనేసి అరిచిద్ది. ఇలా అంటూనే వెనకాల ఆలోచిస్తదనమాట. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటది. కానీ సడెన్‌గా కాస్కా వైపు కూడా యారోస్ వస్తాయన్నమాట. వీళ్ళు సిస్ లుకౌట్ అనేసి గట్టిగా అరుస్తారు. కానీ తను రియాక్షన్ ఇచ్చే గ్యాప్‌లోనే తన వైపుకి మొత్తం యారోస్ వచ్చేస్తాయి. దాంతో ఆ సీన్ కట్ అయిపోతుంది. గ్రిఫిత్ అనేసి అరుస్తది తను. నెక్స్ట్ మనకి గ్రిఫిత్‌ని చూపిస్తారు. వాడిని ఈ టార్చరర్ గాడు టార్చర్ పెడతాడు. మొత్తం ఐరన్‌వి గుచ్చుతాడు వాడికి మొత్తం చేతులు ఎక్కడ పడితే అక్కడ గుచ్చుతూనే ఉంటాడు. అప్పుడు ఆ పొట్టి టార్చరర్ గాడొచ్చి, అసలు నువ్వు ఒక అద్భుతంవి. ఇంతగనం నిన్ను టార్చర్ పెట్టినా కూడా నువ్వు పీప్ అని కూడా సౌండ్ చేయలేదు. ఎంతైనా నువ్వు హాక్స్ లీడర్‌విలే అనేసి పొగుడుతాడు. అసలు నీలాంటి ఒక బ్యూటిఫుల్ వ్యక్తితో నాకిష్టం వచ్చింది చేసుకోమన్నప్పుడు నేనైతే ఎంతో సంతోషపడ్డాను. కింగ్ ఎంతో మంచివారు అనేసి అనుకుంటాడు. ఈ సీన్‌లో చూస్తే మనకు కనిపిస్తది. లిటరల్లీ గ్రిఫిత్ గాడికి తాడు కూడా కట్టడాడు. బేసిక్‌గా హుక్ దింపేస్తాడనమాట చెయ్యి లోపల.
అసలు వాడు అంత పెయిన్‌ని అనుభవిస్తూ గూడా కొంచెం గూడా సౌండ్ జేయట్లే అంటే మీరు ఆలోచించండి ఒకసారి. తర్వాత ఈ టార్చరర్ గాడు ఏంట్రా ఇది అనేసి గ్రిఫిత్ మెడలో ఉండేదాన్ని పీకుతాడనమాట ఆ బిహెలిత్‌ని. ఇది చూడ్డానికి బావుందే, దీన్ని నేనే ఉంచుకోవచ్చా అనేసి అడుగుతాడు. దగ్గరగా ఇట్లా చూస్తే సడెన్‌గా బిహెలిత్ కళ్ళు ఓపెన్ చేస్తదనమాట. కళ్ళు ఓపెన్ చేసి కదిలిద్ది. ఏంట్రా ఇది అనేసి ఇట్లా పడేస్తాడు. అదెళ్లి డ్రైనేజ్‌లో పడిద్ది. వాట్ ఏ వేస్ట్, దీన్ని కింద పడేసానే అనుకోని ఆడికాడే తిట్టుకుంటాడు. తర్వాత గ్రిఫిత్ దాన్ని చూసి ఏమి రెస్పాన్స్ ఇవ్వడు. ఆ బిహెలిత్ ఏమో స్లోగా డ్రైనేజ్‌లో ఎక్కడికో కొట్టుకొని ఎళ్ళిపోతుంది. దీంతో ఈ చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. డిమైజ్ ఆఫ్ ఎ డ్రీమ్. ఓకే గైస్, ఇంతవరకు చూసారంటే ఒక లైక్‌నైతే కొట్టేయండి. అండ్ నెక్స్ట్ చాప్టర్ యాక్చువల్లీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కానీ చెప్తే పర్ఫెక్ట్‌గా ఒక హాఫ్ వాల్యూమ్ ఎండ్ అయిపోతుంది. అండ్ ఈ టైంలో గట్స్ ఏం చేస్తున్నాడో కూడా మనకు అర్థమవుతుంది. సో, లెట్స్ కంటిన్యూ. ఈ చాప్టర్ పేరొచ్చేసి ఆర్మ్స్ టోర్నమెంట్ అనమాట. ఇక్కడ మనకి గట్స్‌ని చూపిస్తారు. ఈడు టోటల్‌గా ఫుల్లీ ఆర్మర్ ఏసుకొని రెడీగా ఉంటాడు. వీడిని కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే రైట్ హ్యాండ్‌కి మాత్రం ఏం ఏసుకోడనమాట. అట్లా ఫ్రీగా ఉంచుతాడు. ఎందుకంటే వాడు రైట్ హ్యాండ్‌తోనే మాక్సిమం స్వింగ్ చేస్తాడు కాబట్టి. చలో నెక్స్ట్ కంటిన్యూ అయితే అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ లాంటిది ఉంటుంది. ఆ ప్యాలెస్ పక్కన ఒక గ్రౌండ్ లాంటిది ఉంటుందన్నమాట. ఆ గ్రౌండ్‌లో 2, 3 రింగ్స్ ఉంటాయి. అక్కడ సోల్జర్స్ ఫైట్ చేసుకుంటా ఉంటారు. ఏదో పాతకాలం యూఎఫ్‌సీ ఫైట్స్ లాగా ఉంటదన్నమాట. లైక్ గుర్రాల మీద ఎట్లా పడితే అట్లా ఫైట్ చేసుకుంటూనే ఉంటారన్నమాట. అండ్ వేరే పక్కనేమో స్ట్రెంగ్త్‌ని డెమాన్‌స్ట్రేట్ చేస్తూ, ఇంకొకళ్ళు క్రాస్ బోతో ఫైటింగ్, ఇవన్నీ ఏవేవో జరుగుతా ఉంటాయి అక్కడ. ఇదంతా జరుగుతుంటే పైనుంచి ఒక లార్డ్ కూర్చొని చూస్తా ఉంటాడు. ఆ లార్డ్ గాడు నవ్వుకుంటాడనమాట ఇట్లా. నేను అరేంజ్ చేసే ఈ కాంబాట్ టోర్నమెంట్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు నిజంగానే ఈ టోర్నమెంట్ చాలా బలమైన వ్యక్తుల్ని బయటకి తీసుకొస్తుంది అనేసి అంటాడు. అప్పుడు పక్కనున్నొకడు, మాస్టర్ ఇప్పుడు టోర్నమెంట్ యొక్క బౌట్ అనేది స్టార్ట్ అవబోతుంది అనేసి చెప్తాడు. అదుగో చూడండి అటు సైడ్ ఉన్నది మెర్సినరీ వాలెన్సియా. అతన్ని కింగ్ ఆఫ్ మాసకర్ అని పిలుస్తారు. అతను నిజంగానే ఒక బీస్ట్. అతను ఒక 150 మిడ్‌ల్యాండ్ సోల్జర్స్‌ని చంపేశాడంట. క్రితం జరిగిన 100 ఇయర్ లాంగ్ వార్‌లో అనేసి చెప్తాడు. అండ్ ఇంకొక సైడ్ ఉన్నది మన టోర్నమెంట్ యొక్క బ్లాక్ హార్స్. ఇతను మన టోర్నమెంట్‌కి కొత్తగా వచ్చిన వ్యక్తి. అండ్ ఇతను ఆయన దగ్గరున్న స్ట్రేంజ్ వెపన్స్‌తో మన టోర్నమెంట్‌లో పైకొస్తూనే ఉన్నాడు. వాడొక స్ట్రేంజ్ ఇంకా ఎనిగ్మాటిక్ వారియర్. అతనొచ్చిన ప్లేస్ పేరు సిలత్ అనేసి చెప్తాడనమాట. అండ్ మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఈ స్ట్రేంజ్ వారియర్ చేతిలో ఉండే వెపన్స్ ఇండియన్ వెపన్స్. పురాతన కాలంలో మన కింగ్స్ కూడా అలాంటి వెపన్స్‌ని వాడారు. మన మ్యూజియంస్‌లో కూడా ఉంటాయి. మీరెప్పుడైనా సాలార్జంగ్ మ్యూజియంకెళ్తే మీకు ఆ వెపన్ కనిపిస్తుంది. ఓకే. వాటెవర్ కంటిన్యూ చేద్దామనమాట. అక్కడున్న లార్డ్ ఇట్లా అనుకుంటాడు. ఇది చూడ్డానికెంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది అని అనుకుంటాడు. ఇదంతా వెనకాల నుంచి గట్స్ కూడా చూస్తా ఉంటాడనమాట. ఆ పెద్దగున్న వారియర్ గాడేమో అటాక్ చేస్తాడు ఇట్లా సీదా. కానీ ఈ కొత్తగొచ్చినోడు జస్ట్ ఇట్లా, ఇట్లిట్లిట్లిట్లా స్లోగా మూవ్ అయితా ఉంటాడు. అసలేదో వాడు కష్టపడుతున్నట్టు కూడా కనిపియదు మనకి. చాలా ఈజీగా వాడు చేసే ప్రతి అటాక్‌ని వీడు డాడ్జ్ చేస్తూనే ఉంటాడనమాట. అదంతా చూసి అక్కడున్న లార్డ్, ఆ పక్కనున్న పనోడు షాక్ అయిపోతాడు టోటల్‌గా. అసలు వాలెన్సియానే మొత్తం ఫైట్ చేస్తున్నాడు. వీడేంటి బేర్లీ డాడ్జ్ చేస్తున్నాడు. అసలు ఈడేం ఫైట్ చేయడా అనేసి అనుకుంటారు. ఇంకా మనోడు సడెన్‌గా ఏంటంటే వెపన్ ఇట్లా బయటకు తీస్తాడు. ఆ స్ట్రేంజ్ వెపన్‌ని. 2 చేతులతో ఆ స్వార్డ్‌ని ఇట్లా ఆపుతాడనమాట. ఆ వాలెన్సియా వాడు ఇంకా పుష్ చేస్తూనే ఉంటాడు. దాంతో ఈ కొత్త స్ట్రేంజ్ వారియర్ గాడు గట్టిగా ఆ స్వార్డ్స్‌ని ఇట్లా వి షేప్‌లో పెట్టి స్లైస్ చేసేస్తాడనమాట. ఆ వాలెన్సియా వాడి బ్లేడ్ ఇరిగిపోతుంది టోటల్‌గా. అప్పుడు మనోడింక దగ్గరికెళ్ళి వాలెన్సియా వాడిని బెదిరిస్తాడిట్లా. నీ స్వార్డ్‌ని 2 స్వార్డ్స్‌తో ఇట్లా స్లైస్ చేయడం నాకెంతో ఈజీ అయిన పని. అట్లనే నీ తల గూడా ఈజీగా కట్ చేయగలను నేను అనేసి అంటాడు. దెబ్బకి మనోడికి పిచ్చ భయమేస్తది. ఐ సబ్మిట్ అనేది ఓడిపోతున్నట్టు జెస్చర్ ఏస్తాడనక. లైక్ దాంతో ఈ కొత్తగొచ్చిన వారియర్ గాడు వెనక్కి తిరిగి ఇట్లా వచ్చేస్తూ అనుకుంటాడిట్లా. ఎంత స్పోర్ట్స్‌మెన్‌షిప్ లాగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు. ఈ ఏరియాలో ఉన్న ప్రజలకి అసలు స్వార్డ్ ఆర్ట్ అనేదే రాదు.
చాలా డల్‌గా ఉన్నాయి వీళ్ళ స్కిల్స్. నా హ్యాండ్ టు హ్యాండ్ ఫైటింగ్ స్టైల్‌తో కంపేర్ చేస్తే వీళ్ళు ఫైట్ చేసేది ఏదో చిన్న పిల్లలు కట్టపుల్లతో ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు అనేసి అనుకుంటాడనమాట. పైనున్న లార్డ్ గాడేమో ఇంకా ఫుల్లు ఎక్సైట్ అయిపోతాడనమాట. ఈ టర్బన్ కట్టుకున్న మ్యాన్ గెలిచి చూపించాడు. నాకు తెలిసి ఈ టోర్నమెంట్‌లో వీడే గెలుస్తాడు. కానీ అసలు ఎటువంటి చిన్న అపోజిషన్ గూడా లేకుండా ఈ ఫారినర్ గెలవడం అనేది స్లైట్‌లీ డిసప్పాయింటింగ్ అనేసి అంటాడనమాట. కట్ చేస్తే ఈ ఫారినర్ గాడు నడుచుకుంటూ ఎళ్ళిపోతాడనమాట. ఈ టోర్నమెంట్ అనేది కేవలం చిన్న షార్ట్ ఫైట్ లాంటిది మాత్రమే. ఇది ఎందుకు పనికిరాదు వేస్ట్ అనేసి ఎళ్ళిపోతా ఉంటాడు. కానీ సడెన్‌గా గట్స్ వస్తాడు లోపలికి. గట్స్‌ని ఆ పెద్ద స్వార్డ్‌ని చూసి ఒక సెకండ్ అందరూ షాక్ అవుతారు. ఎవడురా వీడు అనేసి ఆ లార్డ్ గాడు గూడా అడుగుతాడనమాట. అప్పుడు పక్క నుంచి ఒకడొచ్చి హే పాల్ నెక్స్ట్ నేను కదా అనేసి అంటాడు ఆడు. అప్పుడు గట్స్ గాడేమో ఇది చూడ్డానికి నాకు చాలా ఓపెన్‌గా కనిపిస్తుంది. ఈ ఫెస్టివల్‌లో నువ్వు దెబ్బలు తినాలనుకుంటున్నావా అనేసి అడుగుతాడనమాట. తర్వాత ఆ ఫారినర్ దగ్గరికెళ్ళి ఇట్లా అంటాడు గట్స్. ఆ దూరం నుంచి చూస్తే ఎవరైనా స్ట్రాంగ్ పర్సన్‌తో నీకు ఫైట్ చేయాలనుంది అని నాకు అనిపిస్తుంది. నువ్వేమంటావు? ఒక బ్యాటిల్‌కొస్తావా అనేసి అడుగుతాడు. అప్పుడు ఈ ఫారినర్ గాడు ఇట్లా అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దాని అర్థమేంటి? నువ్వు వాడికన్నా బలవంతుడివా అనేసి అడుగుతాడనమాట. అప్పుడు గట్స్ అంటాడనమాట ఇట్లా. అది నీకు ట్రై చేస్తేనే అర్థమవుతుంది అని. ఈడేమో నేను ఎటువంటి ఆబ్జెక్షన్ చెప్పను. కానీ మన స్పాన్సర్ సంగతేంటి? ఆయనేమంటారు? అనేసి అంటాడు. ఇట్లా వెనక్కి చూస్తాడు. అప్పుడు ఆ మాస్టర్ గాడేమో ఆల్రైట్ నేను దీన్ని అలౌ చేస్తున్నా. మాకొక ఎంటర్‌టైనింగ్ స్లైడ్ షోని చూపియండి అనేసి అంటాడు. సరే అయితే స్టార్ట్ చేద్దాం అనేసి ఫారినర్ గాడు ఒక స్టాన్స్ తీసుకుంటాడనమాట. నువ్వు రెడీగానే ఉన్నావు గదా! టేక్ యూర్ స్టాన్స్ అనేసి అంటాడు. గట్స్ గాడేమో అట్లనే ఫుల్ చిల్ ఉంటాడింకా. కమాన్ నువ్వు ఏ టైంలో అయినా అటాక్ చెయ్ అనేసి అంటాడు. వాడేమో అదేంటి నువ్వు ఎటువంటి స్టాన్స్‌ని యూజ్ చేయవా అనేసి అంటాడు. ఒక స్టాన్స్ అంటే ఫైటింగ్ స్టార్ట్ చేసే పొజిషన్ అనమాట. లైక్ అలా నుంచుంటే ఏమైతదంటే మనకి అటాక్ చేయడానికి ఈజీగా ఉంటది. డిఫెండ్ కూడా చేసుకోవచ్చనమాట ఈజీగా. కానీ గట్స్ గాడు నుంచోడు. అలానే ఉంటాడు. వాడు అలానే నుంచునుండేసరికి ఈ ఫారినర్ గాడికి పిచ్చ కోపమొస్తదింకా. ఇట్లా నువ్వేమి చెప్పాలని ట్రై చేస్తున్నావు? ఆ పెద్ద షాట్‌తో నువ్వు డిస్టెన్స్‌ని మెయింటైన్ చేయాలనుకుంటున్నావు గదా! కానీ నా స్పీడ్‌ని నువ్వు క్యాచప్ చేయలేవు అనేసి అంటాడు. అప్పుడు గట్స్ ఇట్లా రిప్లై ఇస్తాడనమాట. నువ్వు మాట్లాడేది సెన్సిబులే. కానీ నువ్వు మాట్లాడేది ఎంతో నారో మైండెడ్‌గా ఉంది. నువ్వు డీటెయిల్స్ మీద ఎంత కాన్సంట్రేట్ చేయకు. ఇది కేవలం ఒక ఫెస్టివల్ మాత్రమే అని చెప్తాడనమాట. ఓకే. అయితే బ్లడ్ అనేది లేకుండా ఒక ఫెస్టివల్ అనేది ఎంతో బోరింగ్‌గా ఉంటుంది అని చెప్పి ఇట్లా ముందుకు ఉరుకుతాడనమాట. ఒకటే సెకండ్‌లో ఇట్లా గట్స్ ముందుకొచ్చేస్తాడు ఈడు. గట్స్ గాడు ఒక్క సెకండ్ గ్యాప్‌లో ఇట్లా సేవ్ అయిపోతాడు. కొంచెం ఇట్లా స్వింగ్ అయితాడు. వాడిని వాడే డాడ్జ్ చేసుకుంటాడనమాట. ఈ ఫారినర్ గాడు పిచ్చ ఫాస్ట్‌గొస్తాడింకా. వాడెంత ఫాస్ట్‌గా స్లైస్ చేయడానికి ట్రై చేసినా గూడా గట్స్ అన్నిటిని డిఫ్లెక్ట్ చేస్తాడు. అన్నిటిని డాడ్జ్ చేసి పడేస్తాడనమాట. మళ్ళీ పైనున్న మాస్టర్స్ షాక్ అయితారు. ఇది చూడ్డానికి లాస్ట్ టైమ్‌లానే ఉందే అనేసి అనుకుంటారు వాళ్ళు. అప్పుడు ఈ ఫారినర్ గాడేమో షూ లోపల నుంచి ఇంకొక కత్తిని తీస్తాడు. చిన్న పాయింటీ ఎడ్జ్ లాంటిదుంటుంది. దాంతో కిక్ చేస్తాడనమాట. గట్స్ గాడు వాని షాట్‌తో ఆపుతాడు కాల్ని. వాడు ఆపినా గూడా ఈ ఫారినర్ అసలు ఆగడు. వీడు టోటల్‌గా జిమ్నాస్టిక్ చేస్తాడు. మొత్తం ఇట్లా టర్న్ అయిపోతాడనమాట. ఇంకో కాల్ని గూడా వీడు ఆపుతాడు చేత్తో. ఫారినర్ గాడికి ఇంకా ఫుల్ ఎక్సైట్‌మెంట్ వచ్చేస్తది. ఇప్పుడు నీ 2 చేతులు క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడేం చేస్తావు అనేసి అంటాడు. అసలు ఈ పిక్చర్ చూస్తే మెంటల్ ఎక్కుతది మనకి. ఆ ఫారినర్ గాడు లిటరల్లీ కాళ్ళతో బ్యాలెన్స్ చేసుకుంటూ పొడిచేస్తాడనమాట. పొడవడానికి ట్రై చేస్తాడిట్లా. దాంతో అందరూ ఫిక్స్ అయిపోతారింకా. ఇంక అయిపోయిందిరా చచ్చాడురా వీడు అనేసి అనుకుంటారు. కట్ చేస్తే గట్స్ గాడు మాత్రం వాని షాట్‌తో ఫాట్ అని కొడతాడు. ఒక్కటే దెబ్బ ఇట్లా. ఈడు దొల్లుకుంటూ ఎక్కడో ఎళ్లి పడతాడనమాట. అక్కడున్న వుడెన్ బార్ గూడా విరిగిపోతుంది టోటల్‌గా. దెబ్బకక్కడున్నోళ్ళందరూ అరవడం స్టార్ట్ చేస్తారింకా. అండ్ గట్స్ గాడు ఇట్లా అంటాడు. నువ్వు కేవలం స్ట్రీట్ పెర్ఫార్మన్సెస్ చేసుకుంటే నీకెంతో బెటర్ అనేసి అంటాడు. ఈ లార్డ్ గాడేమో ఇంకా ఫుల్ ఎక్సైట్ అయిపోతాడనమాట. వీడు చేసాడురా, వీడు చేసి చూపిచ్చాడు అనేసి అనుకుంటాడు. తర్వాత పరిగెట్టుకుంటూ కిందకొచ్చేస్తాడనమాట. చాలా ఇంప్రెసివ్. ఒక్క నిమిషం ఆగు అనేసి ఇట్లా అంటాడు. నువ్వు నా కోసం పని చేస్తావా? నేను నీకు పే చేస్తా అనేసి అంటాడు. కొన్ని రోజుల్లో
నా టెరిటరీ లోపల రాబర్స్‌ని హంట్ చేసే ప్రోగ్రామ్ ఒకటి జరగబోతుంది. ఈ టోర్నమెంట్ దానికోసమే యాక్చువల్లీ. ఈ టోర్నమెంట్‌లో నుంచి కొంచెంమంది సోల్జర్స్‌ని పిక్ చేద్దామని అనుకున్నాను నేను. నువ్వొస్తావా అన్నట్టు అడుగుతాడు. వీడేమో ఐయామ్ సారీ నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను కేవలం స్ట్రాంగ్ అపోనెంట్స్‌తో ఫైట్ చేయాలనుకుంటున్నా అనేసి చెప్తాడు. అప్పుడు వీడు రియలైజ్ అవుతాడనమాట. ఓకే. సో, నువ్వొక పిల్గ్రిమేషన్‌లో ఉన్నావా అనేసి అంటాడు. పిల్గ్రిమేషన్ అంటే ఒక నైట్ ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి లేదా తన స్కిల్స్‌ని పెంచుకోవడానికి వెళ్ళే జర్నీని అలా అంటారు. సో, ఇప్పుడు గట్స్ రిప్లై ఇస్తాడనమాట. ఆ! అటువంటిదే అనుకో అనేసి అంటాడు. అప్పుడు ఈ లార్డ్ గాడు ఇట్లా అంటాడనమాట. ఏదైనా కానివ్వి, ఆ దొంగల ముఠా యొక్క లీడర్ అయిన ఒక వుమెన్ చాలా స్ట్రాంగ్ అని విన్నా నేను. తనని ఫుల్లీ గ్రోన్ 10 స్ట్రాంగ్ మెన్ గూడా ఓడించలేకపోయినారంట అనేసి చెప్తాడు వీడు. గట్స్ గాడు ఒక వుమెనా అనేసి వెనక్కి తిరుగుతాడు. అప్పుడు ఈ లార్డ్ ఇట్లా అంటాడనమాట. ఇది ఆబ్వియస్ కదా! నీకు కూడా ఈ రూమర్ అనేది వినిపించే ఉండాలే. వాళ్ళు యాక్చువల్లీ ఫార్మర్‌గా ఒక మర్సనరీ గ్రూప్. విండ్‌హమ్ క్యాసిల్‌లో ఏదో పెద్ద రచ్చే చేశారు వాళ్ళు. ఇంతకీ ఏం బ్యాండ్ అది? అదొక బ్యాండ్ దొంగల ముఠా అనేసి ఏదో అనబోతాడు. అప్పుడు గట్స్ గాడు వీడి కాలర్ పట్టుకొని, "ఏం మాట్లాడుతున్నావురా నువ్వు" అనేసి అడుగుతాడు. అప్పుడు లార్డ్ ఇట్లా అంటాడనమాట. "ఆ! అవును గుర్తుకొచ్చింది. అదే బ్యాండ్ ఆఫ్ ది హాక్ అండ్ వాళ్ళ వుమెన్ బాస్" అనేసి చెప్తాడు. కాస్కా తన పేరు అనేసి అంటాడు. దెబ్బకి గట్స్ రియలైజ్ అవుతాడింకా. సో, వీళ్ళు వెంబడించి వేటాడమని చెప్పింది బ్యాండ్ ఆఫ్ ది హాక్‌ని అనేసి. సో, మనకర్థమయ్యేదేంట్రా అంటే ఇంకా ఫైనల్‌గా బ్యాండ్ ఆఫ్ ది హాక్ అండ్ వాళ్ళ మెంబర్స్ అందరూ తప్పించుకొని పారిపోతారు ఆ సిట్యుయేషన్ నుంచి. తర్వాత నుంచి మన కింగ్ ఎవడైతే ఉన్నాడో వాడు లైక్ వాళ్ళందరిని ఎగ్జిక్యూట్ చేయండి, చంపేయండి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసి ఉండుంటాడు. అండ్ వీళ్ళందరూ అక్కడున్న లార్డ్స్, చుట్టుపక్కల టెరిటరీస్‌కి లీడర్స్ వెతికి వాళ్ళని చంపేయడం ప్రోగ్రామ్‌గా పెట్టుకున్నారనమాట. అండ్ లక్ బాగుండి ఈ విషయం గట్స్ చెవిన పడింది. ఓకే. మరి దీంతో ఈ చాప్టర్ అయితే ఎండ్ అయిపోతుంది. దీని తర్వాత చాప్టర్స్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. మీరు దానికోసం అయితే వెయిట్ చేయాల్సిందే. ఓకే. మరి ఈ వీడియోకైతే ఇంతే. తప్పకుండా ఒక లైక్ కొట్టి ఏదో ఒకటి కామెంట్ అయితే చేసేయండి. ఉంటా గైస్. బాయ్ ఫర్ నౌ.